హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి 3 డేస్ నుంచి సైక్లోన్ అలర్ట్ అయితే ఇచ్చారు కదండి. సో ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ డే వచ్చేసరికి విజయవాడ, ఏలూరు ఇటువైపు అంతా కూడా కొంచెం గట్టిగా గాలులు అయితే ఉన్నాయన్నమాట. నిన్న మొన్న ఏంటి అంటే కొంచెం తక్కువగా ఉంది గాలి అనేది. ఇంక ఇవాళ అంటే థర్డ్ డే వచ్చేసరికి అసలు గాలి ఎంత గట్టిగా కొడుతుందంటేనండి బయట చాలా అసలు. నేను మీకు వాయిస్ ఓవర్ ఇవాళే ఇస్తున్నాను, అంటే మార్నింగ్ ఇప్పుడు టైము 8 o'clockకి అట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు గాలి ఎలా వస్తుందంటేనండి, అన్ని డోర్స్ క్లోజ్ చేసేసాను నేను నిజానికి చెప్పాలంటే. అయినా సరే గాలి బయట నుంచి లోపలికి గాలి ఎంత క్లియర్గా వినిపిస్తుందో అంత గట్టిగా వస్తుందన్నమాట సౌండ్. మామూలుగా కిటికీలు అన్నీ క్లోజ్ చేసేస్తే అసలు ఏం మనకి వినిపించదు. అలాంటిది కిటికీలు అన్నీ క్లోజ్ చేసినా సరే గాలి సౌండ్ అంత గట్టిగా వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మాకు మాత్రం వర్షం లేదు. 3 days నుంచి కూడా వర్షం పెద్దగా లేదండి, జస్ట్ లైట్గా పడుతూ ఉంది. గాలి మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట ఇవాళ అయితే థర్డ్ డే. సో మరి మీ ఊర్లో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైజాగ్ అటువైపు అయితే గాలి ఎక్కువ లేదు కానీ వర్షం పడుతుంది అని చెప్పారనమాట కాల్ చేస్తే. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే చెప్పండి. సో నిజంగా ఇలాంటి సైక్లోన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం భయం వేస్తుందండి. నార్మల్గా వర్షం పడినప్పుడు ఎంచక్కా వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ సడన్గా ఇలాంటి వరదలు కానీ లేకపోతే ఇట్లాంటి సైక్లోన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కోసం కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు అప్పుడు అన్ని రోజులు దాచుకున్నటువన్నీ కూడా పట్టుకొని ఈ వర్షాలు లేకపోతే ఇలాంటి వరదలు ఇలాంటి గాలి వానలు వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు కదా పాపం. గవర్నమెంట్ వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా సరే కానీ వాళ్ళు మాత్రం కొనుక్కున్నటివి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నవి అన్నీ కూడా ఈ వరదలు వాటర్ వచ్చి మునిగిపోతే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా, మళ్ళీ కొత్తగా తీసుకోవాలి వాళ్ళు. ఏంటోనండి, కానీ ఎందుకు ఇలా అవుతుందో. ఏదైనా మనం చేసుకునిందే లేండి, ప్రకృతిని అనడానికి ఏమీ లేదు. కానీ అలా ఏమీ జరగకుండా నార్మల్గా తీరం దాటేస్తే బాగుందని చెప్పి దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేము. సో ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం వర్షం లేదు, గాలి అయితే వస్తుందన్నమాట బాగా. సో ఇంకా వీళ్ళకి 3 days నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేశారు. వరుసగా 3 రోజులు హాలిడేస్ అనమాట. ఆన్లైన్ క్లాసులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇంక ఇవాళ అయితే నేను అంటే అన్నము కూర ఇట్లా ఏం కాకుండా పులావ్ అయితే చేసేస్తున్నాను. సో సింగిల్ పాట్ రెసిపీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి కోకోనట్ మష్రూమ్ తోటి పులావ్ చేస్తున్నాను. అది కూడా ఎక్కువ కారము అట్లా ఏం లేకుండా సింపుల్గా, కొంచెం మరీ అంత ఎక్కువ హెవీ స్పైసెస్ లేకుండా సింపుల్గా చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకుంటూ ఉన్నాను. అయితే మన వ్యూవర్ ఒకళ్ళు అడుగుతూ ఉన్నారండి చాలా రోజుల నుంచి 1 kg దమ్ బిర్యానీ చూపించండి అని చెప్పేసి. నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు చూపించడానికి కుదరట్లేదండి, ఎందుకంటే మెయిన్గా రైస్ బాగాలేవు. నేను డిమార్ట్ నుంచి మొన్న ఒక 2-3 kgs రైస్ తెచ్చుకున్నాను, బాస్మతి రైస్. సో అదేంటి అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం డార్క్ కలర్లో ఉన్న రైస్ తెచ్చుకుంటాను. సో ఆ రోజు ఏంటి అంటే మా వారు తెలియక కొంచెం లైట్ కలర్లో ఉన్న బాస్మతి రైస్ వేసేసారు. అవి కొత్త బియ్యం అనమాట. సో ఆ కొత్త బియ్యం ఏంటి అంటే అసలు పొడి పొడిగా రావట్లేదు, ముద్ద కట్టేస్తుంది. సో మొన్న సండే వండాను, లాస్ట్ సండే వండినప్పుడు కూడా అసలు నా లైఫ్లో ఎప్పుడూ అలా రాలేదు బిర్యానీ, అంత చండాలంగా వచ్చింది. అసలు రైస్ బాగాలేదు, ముద్ద కట్టేస్తుంది. సో అందుకే ఇప్పుడు కూడా దమ్ బిర్యానీ కాకుండా పులావ్ వండుతున్నాను అనమాట. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 week 10 daysలో మీకు ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే మాత్రం నేను ఆయిల్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసాను. ఆ తర్వాత 2 glasses రైస్కి, అంటే 1/2 kg రైస్కి 2 glasses 2 ఆనియన్స్ అయితే వేసాను. కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక 2 packets మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. సో చికెన్ అయినా మటన్ అయినా మష్రూమ్స్ అయినా వెజిటేబుల్స్ అయినా అండి, మనం రైస్ ఎంత తీసుకుంటామో అంత ఈక్వల్ క్వాంటిటీలో మష్రూమ్స్ కూడా కానీ నాన్ వెజ్ కానీ తీసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను 1/2 kg రైస్కి 1/2 kg మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను. కాకపోతే మష్రూమ్స్ని అయితే కడిగాను కానీ ఇంకా కట్ చేయలేదు, ఎందుకంటే అవి ఉడికిన తర్వాత ఇంత చిన్నవి అయిపోతున్నాయి. అందుకని ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేసాము మష్రూమ్ అయితే.
ఆ తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా కారము ఇంకా అవేమి వేయట్లేదండి. ఓన్లీ పచ్చిమిర్చి కారమే అనమాట. అందుకే 4 వరకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను. మరీ వైట్‌గా లేకుండా కొంచెం కలర్ వస్తది కదా అని ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి మగ్గనించిన తర్వాత అందులోనే రైస్ కూడా వేసేసాను. ఇదిగోండి ఇవి బాస్మతి రైసే. కాకపోతే నేనెప్పుడు కూడాను అండి కొంచెం డార్క్ కలర్‌లో ఉన్న రైసే తెచ్చుకుంటాను. పాత బియ్యమే తెచ్చుకుంటాను. ఇవి కొత్త బియ్యము. అసలెప్పుడు అలాంటివి తెచ్చుకోకండి. అంటే అవి బాగోవని కాదు, అన్నము చివిడిపోతదనమాట. సో, నాకైతే అసలు ఎంత బాధేసిందో. దమ్ బిర్యానీయే పిల్లలు ఇష్టంగా తింటారు. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! సో, ఇక్కడైతే ఈ రైస్‌కి ఏంటి అంటే ఒక కప్పుకి 1.25 వేస్తే చాలన్నమాట వాటర్ అనేది. సో, కొబ్బరి పాలైతే 1.5 వచ్చాయి. సో, మిగతాది నార్మల్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇంకా నేనేం మరగబెట్టలేదండి. జస్ట్ అలాగే డైరెక్ట్‌గా అందులో వేసేసాను. పులావే కదా ఉడికిపోద్దిలే అన్నట్లుగాన. ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అందులో మష్రూమ్స్ వేసేసాను, రైస్ వేసేసాను. తర్వాత కొబ్బరి పాలు, వాటర్ కూడా వేసేసి, సాల్ట్ వేసేసి, పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసాను అనమాట. అంతే, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎక్కువ మసాలాలు అట్లా ఏం లేకుండా ఇలా ప్లెయిన్‌గా చేసుకున్నాను. ఆ తర్వాత రైతా అండి. సో, రైతా మాత్రం కొంతమంది ఎందుకు నేను ఇది చూపిస్తున్నానంటే చాలామంది పెరుగులో ఉల్లిపాయలు వేసి చేత్తో కలుపుతారు. సో, ఎందుకంటే ఉల్లిపాయలన్నీ కూడా ఈవెన్‌గా మిక్స్ అవ్వడానికి. సో, మీరు చేత్తో కలపాల్సిన అవసరం లేదండి. ఎంచక్కా పెరుగేసేసుకొని వాటర్ వేయకుండా ఉల్లిపాయలు వేసిన తర్వాత గనక బాగా మిక్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా పెరుగనేది బాగా సాఫ్ట్ అయిపోతది. చిలికినట్లు అయిపోతది. చేత్తో మిక్స్ చేస్తే అంత బాగోదు చూడడానికి. సో, అందుకే నేనేం చేస్తానంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచిగా ఇలా కలిపితే మనకి రైతా అనేది సాఫ్ట్ అయిపోతది. ఆ తర్వాత కొంచెం వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్, సాల్ట్ వేసుకోవడమే అనమాట. సో, రైతా కూడా చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక అదైతే ఇలా సిమ్‌లో పెట్టాను. మగ్గుతూ ఉంది. ఇంక ఈ లోపల ఏజియో నుంచి పార్సెల్ అయితే వచ్చింది. అసలు నిజంగా అండి, ఏజియోయో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటదా ఏంటో నాకైతే అర్థం కాలేదు. నాకెప్పుడూ అలా జరగలేదు. వైజాగ్‌లో ఉన్నప్పుడు క్వాలిటీ చాలా బావుంది. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నేను చాలా సార్లే ఆర్డర్ పెట్టాను. కానీ చాలా సార్లు రిటర్న్ చేశాను. మీతో షేర్ చేయలేదనమాట నేను. అస్సలేం బాగోట్లేదండి. ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి రావడం, ఆ తర్వాత క్లాత్ కూడా మనకి నేను ఆర్డర్ పెట్టిన క్లాత్ అయితే రావట్లేదు. సో, చూడండి నేనైతే ఇది అంటే సింగిల్ ఫ్రాక్స్ లాగా వచ్చాయన్నమాట. సో, క్యాజువల్‌గా ఉంటాయి కదా! ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు వేసుకుందాము. ఇదొచ్చేసి 475 రూపీస్ అని చెప్పి ఇదొకటి తెప్పించుకున్నాను. ఆల్టరేషన్ చేసే పని లేకుండా ఇలా వచ్చిందనమాట నడుం దగ్గర. సరే, ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. కానీ రేయాన్ అనుకున్నాను. కానీ ఇది రేయాన్ కాదండి. కాటను కాదు, రేయాను కాదు. ఇది కంప్లీట్ సిల్క్ అనమాట. చేత్తో పట్టుకుంటే అర్థమవుతుంది. సో, అసలు నాకైతే ఎందుకో నచ్చలేదు. ఇంకా బ్లాక్‌ది అలా పెట్టేసా. సేమ్ బ్లాక్ లాంటిదే ఇదొచ్చేసి క్రేపు. సో, క్రేప్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే సాఫ్ట్‌గా ఉంటది కదా క్రేప్ క్లాతు. సరేలే అయితే అని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే 300 క్రేప్‌ది. అయితే ఇది కూడా బాలేదండి అసల. అంటే చూడ్డానికి బావుంది. క్లాతు పట్టుకుంటే బాలేదు. ఎందుకంటే నా బాడీకి అసలు కాటన్ తప్ప ఇంక వేరేది ఏది నేను వేసుకోలేకపోతున్నాను. అస్సలు నా బాడీ చాలా సెన్సిటివ్ అనమాట. సో, అందుకే నేను మ్యాక్సిమం కాటన్ మీరెప్పుడు చూసినా నేను కాటన్ డ్రెస్సులే కొనుక్కుంటాను. సిల్క్ ఇట్లా రేయాన్ కూడా తీసుకుంటాను. సిల్క్ అయితే మాత్రం చాలా తగ్గించేసానండి. నాకు ఇష్టము ప్యూర్ సిల్క్‌లో తీసుకొని, ఆ ప్యూర్ సిల్క్ ఉంటది కదా! సో, సాఫ్ట్‌గా ఉంటాయి. అయి పర్వాలేదు కానీ కొంచెం ఏదైనా సిల్క్‌లో కూడా కొంచెం మిక్స్ అయ్యి వస్తాయి కదా! సో, అలాంటివైతే నాకు అస్సలు బాడీకి సెట్ అవ్వవన్నమాట. సో, ఈ 2 ఏం బాలేదు. పక్కన పెట్టేసాను. ఒకటేమో 475 రూపీస్ బ్లాక్‌ది. ఇదేమో 300 రెడ్ కలర్‌ది. సో, 2 బాలేవు. అయితే ఈ డ్రెస్సు లాస్ట్ టైం నేను ఇప్పుడు మేలో అనుకుంటా. లాస్ట్ టైము ఏజియో హాల్ చేసినప్పుడు ఇది కూడా తెప్పించాను. యాక్చువల్‌గా నాకు నచ్చింది. కాకపోతే అప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్ అయ్యి రిటర్న్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ తెప్పించుకున్నాను. అంటే మ్యారేజ్ డే వస్తుంది కదా! సో, అలాగో ఇంక పండగలు కూడా ఉంటాయి కదా! తర్వాత అంతా సంక్రాంతి. నాకేంటి అంటే అన్నీ ఒకేసారి కొనుక్కోవడం అలవాటనమాట. అయితే ఇంకా కూడా ఆర్డర్ చేశాను. సరేలే అని ఇది అప్పుడు రిటర్న్ చేసేసాను కదా అని ఇది పెట్టాను. అయితే ఏమైందో తెలుసా? నేను వైజాగ్‌లో ఆర్డర్ చేసినప్పుడు ఈ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది.
సో ఇది అంటే నేను వేరే బ్రాండ్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ ఏంటి అంటే కొంచెం కాటనే, ప్యూర్ కాటనే. ఇది 1100 పడింది. కాకపోతే కొంచెం క్లాత్ వేరియేషన్ అయితే ఉంది. వైజాగ్లో పెట్టినప్పుడు ఆ క్లాత్ చాలా బాగుంది. ఇది కూడా నేను అదే పెట్టేసి ఉండాల్సింది, వేరే కంపెనీ పెట్టాను. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం క్లాత్ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంది, కానీ బాగానే ఉంది. సో ఆలోచిస్తున్నాను ఇది ఉంచుకుందామా రిటర్న్ చేద్దామా అని చెప్పేసి. సో ఇంకా కూడా పెట్టాను, ఇంకొక 5 పెట్టాను. సో అవి కూడా వచ్చిన తర్వాత కంపేర్ చేసి ఇవి రిటర్న్ చేసేసి, అంటే ఏది బాగున్నాయో అవి ఉంచుకొని మిగతావి రిటర్న్ చేసేస్తాను. కానీ నాకు ఇది బాగానే నచ్చింది, పీచ్ కలరు, అదే పింక్ కలరు. సో ఇంకా అవన్నీ కూడా ఒకసారి వేసుకొని చూసేసి, అంటే నాకేంటి అంటే ఫిట్టింగ్ బాగుండాలి, క్లాత్ బాగుండాలి, బాడీకి కంఫర్టబుల్గా ఉంటేనే తీసుకుంటున్నానండి ఈ మధ్య నేను. అంటే నచ్చింది కదా అని చెప్పి తీసుకోవట్లేదు. సో వేసుకొని చూసి బాడీకి మెయిన్గా చూడడానికంటే కూడా వేసుకుంటే బాగుందా లేదా అని వేసుకుంటున్నాను అనమాట. లేదంటే ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. సో నేను ఆ 2 టాప్స్ అయితే రిటర్న్ చేసేసాను. సో మీకు మిగతావి కూడా వచ్చినప్పుడు షేర్ చేస్తాలేండి. ఇంకా పొలావ్ అయితే అయిపోయింది, మా వాళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నాను. మామయ్య రైతా తింటారా, ఆనియన్స్ తింటారా? రైతా తింటారు కదా. నాన్ వెజ్ కాదు, అది తమ్ముడికి నాన్న నీకు ఇచ్చాను. ఫిస్ట్ మష్రూమ్స్ అయితే ఇంకేమున్నాయి? చికెన్ చాలా. సో ఇంకా మా వాళ్ళైతే నచ్చిన పొలావ్తో పాటు నచ్చిన మంచి సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో వస్తుంది. ఏంటి అంటే మహాభారతము, కురుక్షేత్రం గురించి. అసలు ఈ 18 days కురుక్షేత్రం ఎలా జరిగింది ఏంటి అనేది అవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లో వస్తుందన్నమాట, వెబ్ సిరీస్ లాగా. సో ఫస్ట్ సీజన్లో 9 episodes ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సెకండ్ సీజన్లో 9 episodes, మొత్తం 18 episodes. అసలు ఎంత బాగుందంటే ఈజీగా అర్థమయ్యేలాగుంది. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే ఒకటే చెప్తాడండి కృష్ణుడు. అంటే మొత్తం మహాభారతం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే ధర్మం నిలబెట్టాలి, ధర్మం కోసం ఏమైనా చేయాలి. సో ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మం తప్పినా తప్పు లేదు అని చెప్తాడనమాట. మంచివాడికి అన్యాయం జరిగినప్పుడు సో ఆ అన్యాయాన్ని అన్యాయంతో గెలవాలి అని చెప్తాడు. సో పాండవులకి అన్యాయం జరిగింది, మంచి వాళ్ళందరూ కౌరవుల వైపే ఉన్నారు. అంటే భీష్ముడు కానీ, లేకపోతే ఈ ద్రోణాచార్యుడు కానీ, లేకపోతే కర్ణుడు కానీ, లేకపోతే అశ్వత్థామ, లేకపోతే ఇంకా చాలామంది వారియర్స్ అందరూ కూడా, అంటే చాలా బలమైన వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపే ఉన్నారు, కౌరవుల వైపే ఉన్నారు. సో పాండవుల వైపు ఒక్క కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ లేరనమాట. సో అయినా సరే అంతమంది బలవంతులు వాళ్ళ వైపు ఉన్నా సరే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? సో అంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, పాండవులు 5 మంది అయినా సరే వాళ్ళు గెలిచారు. సో దేవుడు అనేవాడు వాళ్ళ వైపు ఉన్నాడు, సో వాళ్ళు గెలిచారనమాట. ఎంతమంది ఎంత బలవంతులు చెడ్డవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు గెలవలేదు. లాస్ట్కి అదే చెప్తాడు. సో మంచిని గెలిపించడానికి తప్పు చేసినా తప్పు లేదు అని చెప్పి చెప్తాడనమాట. నాకు అది బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అన్నం తినేసి మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసామన్నమాట మహాభారతం అయితే. సో అది అయిపోయింది, టీ పెట్టుకుందాం ఏమంటే పాల ప్యాకెట్ లేదు, కిందకెళ్ళి తీసుకొద్దామని బయటకు వస్తే అసలు ఎలా కొడుతుందంటే గాలి. వర్షం అయితే లేదు, అస్సలు వర్షం లేదు. ఇప్పుడు టైం 3:34 అవుతుంది. అసలు గాలి మాత్రం భయంకరంగా ఉంది. మీకు వినిపిస్తుందనే అనుకుంటున్నాను. మనుషుల్ని నెట్టేస్తుంది, కిందకి వెళ్ళాలి. సో గాలి ఎక్కువ వస్తుంది, పిల్లలు ఎందుకులే అని చెప్పి నేనే వెళ్తున్నా కింద షాప్లో పాల ప్యాకెట్ తీసుకొద్దాం అని చెప్పేసి. హాట్ చాక్లెట్, మా వాళ్ళకేమో టీ, నాకు పిల్లలకేమో హాట్ చాక్లెట్ చేసుకుందాం అని చెప్పేసి కిందకైతే వెళ్తున్నాను అనమాట పాల ప్యాకెట్కి. చూడండి, బ్యాడ్ లక్ అండి, షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు.
తలనొప్పి వస్తుంది. అంటే పడుకోకుండా చూసాం కదా, అదే కొంచెం హెడేక్ వస్తుంది. కొంచెం వేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా అనుకుంటే పాలు లేవు. సో ఇప్పుడు బ్లింకిట్ పెట్టాలి అంటే పాలతో పాటు ఇంకేమైనా పెట్టాలి. కావాలేమో అడిగి బ్లింకిట్లో అయినా పెట్టేస్తా పాలు అవి. కానీ భలే ఉందండి, మేడపైకి వెళ్ళాలని ఉంది కానీ ఒక్కదాన్ని వెళ్తాను. వారిని లేపుతా. మేడపైన భలే ఉంది, అంటే మొత్తం అంతా వ్యూ చూడొచ్చు కదా. 4 తర్వాత షాప్ అయితే ఓపెన్ చేసిందనమాట. అప్పుడైతే వెళ్ళి తీసుకొచ్చాను పాలు. ఈ లోపల ఏం చేశానంటే కేక్ అయితే చేశానండి. హాట్ చాక్లెట్ చేస్తున్నాను కదా, సో హాట్ చాక్లెట్ చేసి హాట్ చాక్లెట్ని వేడివేడిగా ఆ కేక్ మీద వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే మాటలతో చెప్పలేను. సో ఇది బయట మనం తెచ్చుకుంటే చిన్నదండి, చిన్న చాక్లెట్ బ్రౌనీయే మనకి 60-70 రూపీస్ ఉంటుంది. అదే మనం ఇది ఉంటుంది కదా డామినోస్కి వెళ్తే అక్కడేమో 110-120 రూపీస్ ఉంటుంది చిన్న చాక్లెట్ బ్రౌనీ. సో ఇంట్లో మనం చేసుకుంటే అసలు ఎలా ఎంజాయ్ చేశానంటే నేనైతే మాటలతో చెప్పలేను, అంత ఈజీ. సో కేక్ ఎలాగో మనం ఎప్పుడు చేసుకునేలాగానే ఈసారి అయితే ఇంకా నేను మిక్సీ జార్లో అన్నీ వేసేసాను. అంటే టైం పడుతుంది కదా అని వీడియో తీయలేదు, అయినా చాలాసార్లు మీకు కేక్ రెసిపీ అయితే చూపించా కదా. జస్ట్ అన్నీ మిక్సీలో అయితే వేసేసాను అనమాట. అంటే గోధుమ పిండి, కొంచెం బెల్లము, కోకో పౌడరు, ఆ తర్వాత పెరుగు అన్నీ మిక్సీలో వేసేసి జస్ట్ అలా ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసేసి దాన్ని ఇంకా మౌల్డ్లో వేసేసి పెట్టేసాను అనమాట. అదైతే బేక్ అయిపోయింది. అది బేక్ అయిపోయే లోపల పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. సో కొంచెం ఏమో టీ పెట్టేశాను మామయ్య వాళ్ళకి, ఇంకొంచెం పాలేమో సిమ్లో పెట్టాను. పాలు బాగా మరగాలి, హాఫ్ ప్యాకెట్ పాలు బాగా మరగాలి. ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ వరకు చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే బాగా అంటే ఇంకా కార్న్‌ఫ్లోర్ ఏమీ వేయట్లేదు. ఒక్కొక్కసారి చాక్లెట్ తక్కువగా ఉంది అన్నప్పుడు కొంచెం కార్న్‌ఫ్లోర్ అయితే నేను మిక్స్ చేస్తాను కోకో పౌడర్‌లో. సో చాక్లెట్ ఎలాగో ఉంది కదా అందుకని చెప్పి ఇంక నేను కార్న్‌ఫ్లోర్ ఏం వేయలేదు. ఇది కొంచెం స్వీట్‌గానే ఉంటుంది, అందుకని ఇంక నేను షుగర్ కూడా ఏం వేయలేదనమాట. పాలల్లో ఇంక ఈ చాక్లెట్ అయితే వేసేసాను, మంచిగా ఇలాగా మెల్ట్ అయిపోయింది. సో దీన్ని మనం ఏంటి అంటేనండి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో మనకి ఎప్పుడు కావాలంటే వేడిగా తినాలి అనుకున్నప్పుడు ఈ హాట్ చాక్లెట్ని వేడి పెట్టుకోవడం, ఇలా కేక్ ఒక కప్లో కానీ లేకపోతే ఏదైనా ఒక బౌల్లో కానీ వేసుకొని ఇలా వేడి వేడి చాక్లెట్ దాని మీద వేసుకొని ఇలా, అంటే బయట ఇప్పుడు చలికాలం కదా వచ్చేది, సో చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు వేడిగా తింటే బాగుంటుంది కదా. సో ఇలా హాట్ చాక్లెట్ని స్టవ్ మీద వేడి పెట్టుకోవచ్చు, లేదా ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లాగా మీ దగ్గర కేక్ లేదు అంటే బిస్కెట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సో బిస్కెట్స్తో కూడా వేసుకోవచ్చు అనమాట. కింద బిస్కెట్స్ పెట్టేసి పైన కొంచెం హాట్ చాక్లెట్ వేసుకొని తింటే అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి రా, వెళ్ళిపోదురు కానీ. కాలుతుంది, కాలట్లేదా? అదేంటి అంత వేడిగా వేసాను? బాగుందా? సూపర్ ఉందా? తినేసి ఏం చేయాలి? చదువుకోవాలి. సో ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు భలే ఎగ్జైట్ అవుతారు కదా. నిజంగానే చాలా అంటే చాలా బాగుందండి. ప్లెయిన్ కేక్, ఒకవేళ కేక్ లేదనుకుంటే బ్రెడ్ అయినా సరే, కొంచెం బ్రెడ్ని టోస్ట్ చేసేసుకొని పైన ఈ హాట్ చాక్లెట్ వేసుకోండి. బ్రెడ్ కూడా లేదు అనుకుంటే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, సో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని కూడా డిప్ చేసుకుని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వింటర్ సీజన్లో ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు, ట్రై చేయండి. సో నాకైతే బోల్డ్ పని ఉంది, ఇంకా నేను పిల్లలకి ఫోన్ అవసరం అనమాట, సో అందుకని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో నాకైతే వేరే పని ఉంది, ఇంకా అదంతా నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదు. సో అదనమాట, ఇంకా నేనైతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెట్ఫ్లిక్స్లో వస్తున్న మహాభారతం ఎపిసోడ్స్ చూడడం కూడా అస్సలు మిస్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. సో మీరు చూసి మీకు ఏం అర్థమైంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. ప్రస్తుతానికి నేను మాత్రం నా హాట్ చాక్లెట్ కేక్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.